తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 2 నెలలుగా ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది. నిన్న రాత్రి బాకారపేట ఘాట్ రోడ్డు వద్ద సంచరించడంతో గంటసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాసేపటి తర్వాత అధికారులు వచ్చి బాణసంచ పేల్చడంతో ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. ఏనుగుల గుంపు సంచారంతో వరి, టమాటా, మామిడి పంటలు ధ్వంసమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొలాల దగ్గర విద్యుత్ షాక్తో 8 నెలల్లో 5 ఏనుగులు మృతి చెందాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. గుంపు హల్చల్ చేస్తున్నాయి. గత 2 నెలల కాలంగా గుంపులుగా సంచరిస్తూ కనపడ్డ పంట పొలాలను ధ్వంసం చేస్తూ మరోవైపు జనావాసాల్లోకి వెళ్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న రాత్రి ఏనుగుల గుంపు బాకరాపేట ఘాట్ రోడ్ దాటే సమయంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఇక్కడ చేరుకొని బాణసంచ పేల్చడంతో ఏనుగులన్నీ కూడా తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి. గత 2 నెలల కాలంగా ఏదో ఒక గ్రామంలో పంట పొలాలను ధ్వంసం చేసుకుంటూ ఇక్కడే సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా తిరిగి అడవిలోకి వెళ్ళకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వందల ఎకరాల్లో పంటలు నష్టపోయామని ఇక్కడైనా అటవీ అధికారులు గజరాజుల నుంచి తమకు రక్షించమని చెప్పేసి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవైపు అటవీ అధికారులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఏనుగులను తిరిగి అడవిలోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక మార్గం గుండా తిరిగి జనావాసాల్లోకి వస్తుంది. వీటన్నిటికీ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏనుగులకి కావాల్సిన అవసరమైనటువంటి ఆహారము, నీరు లభించకపోవడంతోనే ఇవి జనావాసాల్లో సంచరిస్తూ ఇలా కనపడ్డ పంట పొలాలని ధ్వంసం చేసుకుంటూ ఇలా విధ్వంసం సృష్టించాయని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకునేసి తమ ప్రాణాలకు, తమ పంటల పొలాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు తెలియజేస్తున్న పరిస్థితి. గడిచిన 8 నెలల్లో చూసుకుంటే కరెంటు షాక్కు గురై 5 ఏనుగులు మృతి చెందడంతో అప్రమత్తమైన అటవీ శాఖ వీటిని అన్నిటికీ ప్రత్యామ్నాయ చర్యలు చేయడానికి కూడా రంగప్రవేశం చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏనుగుల బారి నుంచి తమ ప్రాణాలను, పంట పొలాలను కాపాడాలని చెప్పేసి అధికారులను గ్రామస్తులు కోరుకుంటున్నారు.